మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి పర్యటించారు. మే 1న సీఎం చంద్రబాబు ఆత్మకూరు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. మే 1న ఉదయం 11 గంటలకు ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పరిశ్రమలు నెలకొల్పుతున్నారని వివరించారు. 1వ తేదీ కావడంతో స్థానిక ఎస్టీ కాలనీలోని పెన్షన్లు పంపిణీ చేసి వారి స్థితిగతులను తెలుసుకోనున్నారని మంత్రి ఆనం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1వ తేదీ అంటే కార్మికుల దినోత్సవం మేడే రోజు ఒక నిరంతర శ్రామికుడిగా నిత్యం శ్రమలోనే తను భవిష్యత్తును ఆలోచించుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 ఎంఎస్ఎంఈ పార్కులని రాష్ట్ర నలుమూలల ప్రారంభించడానికి మన ఎంఎస్ఎంఈ పార్కులో ప్రోగ్రాం పెట్టడం అక్కడ పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. పక్కనే జాతీయ రహదారి ఉంది కాబట్టి కేవలం ఒక జాతీయ రహదారే కాదు, మరొక 2 సంవత్సరాలు ఈ ఆత్మకూరు దగ్గర నుంచే తూర్పు కనుమలకు దిగువన రైల్వే మెయిన్ లైన్కి పడమర వైపున ఒక కొత్త రైల్వే లింక్ రాబోతుంది. అదే నడికుడి శ్రీకాళహస్తి ఏర్పడిన సంగారెడ్డి జిల్లా